నీలో ఉన్న ఎనీ స్పెషల్ టాలెంట్స్? నేను ఎక్స్పెక్టేషన్స్ వాస్ రియాలిటీ ఎట్లుంటుందో చూపిస్తాను. దేని గురించి? నేను ట్రైన్ లో జర్నీ చేస్తుంటా, సీట్ పక్కన అమ్మాయి పడితే ఎట్లుంటుందో మీకు చేసి నాకు ఎప్పుడు అనుభవించేదని అది. రైల్వే కంపార్ట్మెంట్ కి వచ్చిన భయ్యా, నేమ్స్ అట్ టీచర్ కదా. ఎక్కడ చూస్తున్నావు? ట్రైన్ పైన. ట్రైన్ ఇది? యా. అరే దేవుడా, అమ్మాయి పడాలి బాబు దేవుడా, పక్కన అమ్మాయి పడితే బాగుంటుంటది. ప్రతి పని అమ్మాయి పడాలనా, ఇట్లనైనా పడితే దెబ్బలు తగులుతానా? ఐశ్వర్య. అరే అమ్మాయి F20 అని ఉండాలి చూడు. F21 ఉంది. 21 ఉందా? అమ్మో నాకంటే 2 years పెద్ద. ఐశ్వర్య ఎక్కడున్నావు రా? ఆపండి ఆపండి ఆపండి. ఈడే ట్రైన్ బయట ఉన్నాడు, ఆడేం ఆపుతాడు? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే. రీటేక్. ఇప్పుడు ఆపండి అన్నావు, ఆయన వచ్చి నీకు హ్యాండ్ ఇచ్చాడు. హ్యాండ్ ఇవ్వ, నువ్వు జుట్టు చదువుకుంటూ ట్రైన్ చూసుకుంటూ ఉండు. నిన్ను చూసి ఈయన పాట పాడుకుంటాడు. ఓకే, నీకేం సంబంధం లేదు. రెడీ, యాక్షన్. ఐశ్వర్య రా. ఆపండి ఆపండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే. పాప నువ్వు మళ్ళీ రా. అంత అందమైన అమ్మాయి వచ్చినప్పుడు ఫీల్ అవ్వ నువ్వు. చూడు, రెడీ, నువ్వు రా ఇప్పుడు. ఐశ్వర్య. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో ఐశ్వర్య. ఆపండి ఆపండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే. దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. ఐశ్వర్య ఉదర్ పూచ్. అది ఫీల్ నాన్న. యాక్షన్. ఐశ్వర్య రా. ఆపండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే. దారం కట్టి గుండె ఎగరేసావే. ఆమె ట్రైన్ ఎక్కి డాన్స్ చేస్తుందేమి? ట్రైన్ ఎక్కాలే. ఓకే, రెడీ, కంటిన్యూ. ప్రదీప్ బావా, ఇగో నీలాంటి వాళ్ళే మంచోళ్ళు ఉంటే నేను ఈ ట్రైన్ ఎక్కగల, లేకపోతే నీలాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు లేకపోతే నేను ట్రైన్ ఎలా ఎక్కగలుగుతా చెప్పు? నీలాంటి మంచోళ్ళు ఉంటేనే నేను ట్రైన్ ఎక్కినా కాబట్టి నేను ఇప్పుడు వేరే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతా. నాలాంటోడు వేరు, నేను వేరు. నువ్వు మంచే, వాడు మంచే కదా. మరి ఏం రా, నువ్వు నీతో స్కిట్ చేస్తావు, నాతో మాట్లాడుతుంది. నువ్వు అంటే ఇష్టం కదా వాడికంటే ఎక్కువ. థ్యాంక్ యూ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఆగండి. ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కూర్చోండి. ఏమైంది? బ్యాక్టీరియా అండి, బ్యాక్టీరియా. మీలాంటి వాళ్ళకి ఏమైనా అయిపోతే నాలాంటి వాళ్ళు ఏమైపోతారు? అబ్బో, ఏం చేస్తున్నారు? ట్రైన్ లో కూర్చున్నారా? ఈ ట్రైన్ ఇది? ఆగండి, ఆపండి. ట్రైన్ ఏమైనా అన్న ఒక్క వాటర్ బాటిల్ ఉంటాయి అన్న, ఎంతైనా ఖర్చు అయినా పర్లేదు అన్న. వాటర్ బాటిల్ అమ్ముకునే చూడన్నా ప్లీజ్ అన్న, అమ్మాయికి దగ్గులేస్తున్నా. అమ్మాయికి దాహం అయితే దగ్గులేస్తా. అరే ఇయ్యన్నా, ఇప్పుడైతే ఇయ్యి మళ్ళా. థ్యాంక్ యూ. ఇదిగోండి, మెల్లగా తాగమని. అలా వెళ్తారా? నడిచే ట్రైన్ అట్లా పోతే ఎట్లా చెప్పు? నువ్వు కింద పడితే ఎట్లా చెప్పు? పర్లేదండి, మీలాంటి వాళ్ళ కోసం చచ్చిపోయినా పర్లేదు. ఓ సో క్యూట్. థ్యాంక్ యూ. సమోసే బాబు సమోసా ఇట్రా.
నీకు కావాలా అమ్ముతున్నావా? అమ్ముతున్నా. అమ్ముతున్నావా? ఓకే. సమోసే సమోసే సమోసా ఇట్రా. చెప్పండి సార్. వాడి పేరు సమోసా కాదు, బాబు సమోసా ఇట్రా అంట. ఎంత భయ్యా సార్? 10 రూపాయలు భయ్యా. 10 రూపాయల? 10 రూపాయలతో ఏం బతుకుతావు అయ్యా? అయ్యా ఇదిగో 1000 రూపాయలు తీసుకో. ట్రే వాడికి ఇచ్చే, వాడు అమ్ముకుంటాడు. అయ్యా మీరు దేవుడయ్యా. థ్యాంక్ యూ అండి. మీరేం చేస్తుంటారు? ఇలా ట్రైన్ మిస్ అయిన వాళ్ళందరికీ చేతులు అందిస్తూ ఉంటాడు. నేనెందుకు పని చేస్తానండి? నాకు 10 కంపెనీలు ఉన్నాయి, 10 crores టర్న్ ఓవర్ ఉంది. నేనెందుకు పని చేస్తానండి? 10 మందికి పని ఇస్తా. 10 మందికి పని ఇచ్చటం ట్రైన్ ఎందుకు తిరుగుతున్నాం అలా? ఎంత అన్న పొట్లము? పొట్లం 20 రూపాయలు అన్న. 20 రూపాయలతో టీం వస్తావు అన్న. 2000 తీసుకో, ఉంచుకో. అయ్యా మీరు దేవుడయ్యా. థ్యాంక్ యూ అండి. అట్లా ఒకడకండి. మీరు ఇద్దరు చూడడానికి మస్తున్నారు. థ్యాంక్ యూ. చల్లగా ఉండండి అయ్యా. ఎట్లా అవుతుందో. ఇప్పుడు నాకు అనుకోలే, నేను నీకు ఆకలితుందని తీసుకుంటే నాకు తీసుకొచ్చినావు మళ్ళా. ఏం లేదండి, మీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది మీకు ఆకలిస్తుందని. నాకేం ఆకలి వేస్తలే. నువ్వు ఫస్ట్ మీరు తింటే అతను కడుపు నిండిపోయినట్టే. అరే ప్రదీప్ అన్న ఫోన్ చేసింది. హలో ప్రదీప్ అన్న. రాంగ్ నెంబర్. షూటింగ్ లో ఉన్నావా? నా కోసం బైక్ కొన్నా? అరే ఎందుకన్నా నేనంటే అంత ప్రేమ నీకు? అంటే ఒక టైరే కొన్నారా? 2వ టైర్ కొనాలి ఎలా కాదు? థ్యాంక్ యూ అన్న. అప్ప ప్రకాష్ వద్దు ప్రకాష్. ఓ మీకు ప్రదీప్ గారు తెలుసా? ప్రదీప్ గారు తెలియడమా? బాగా క్లోజ్ అండి మేము. రోజు సాయంత్రం 6:30 కలుస్తూ ఉంటాం మేము. ఓ ఒకసారి మాకు ప్రదీప్ తో సెల్ఫీ ఇప్పిస్తారా? వస్తానంటే పక్కా ఇప్పిస్తానండి. నేను ఎక్కడికైనా వస్తా ఈ ప్రదీప్ మధ్య కోసం. నీలాంటి వాళ్ళు ఎక్కువయ్యారా? ఇప్పుడు రియాలిటీ బై నీకుందిరా. ఐశ్వర్యారా ఏంటండి ఇది చిల్లరా? చేతి పట్టినావు, మరి చిల్లర అయిపోతే ఏమి ఇస్తారు అనుకుంటున్నావు? చిల్లర తీసుకునేటోళ్ళ ఉన్నానా? మరి చేయందుకు పట్టినావు నువ్వు? ఈడ నించోని వస్తున్నారని హెల్ప్ చేద్దామని షేక్ హ్యాండ్ ఇస్తే ట్రైన్ ఇన్నే ఆగున్నది, మాకు బి ఎక్కడికి వస్తుంది. ఆగండి ఐశ్వర్య గారు. ఆగండి. 10 రోజులు అవుతుంది స్నానం చేయక. జర్ నా చేరి ముట్టుకోవడం. అరే ఆగండి, వాటర్ తెస్తా. తీసుకొస్తా అండి. ఉప్పునా కొద్ది నీళ్ళు తెస్తా, అవి తెస్తా, ఇవి తెస్తా అంటున్నావు ఏంది? దగ్గు వచ్చింది. దగ్గులేదు గిగ్గులేదు అసలు. అమ్మా ఏం చేసినా ఈ పిల్ల పడట్లేదు అయ్యా. నీకుందిరా. ఇప్పుడు సమోసా ఇట్రారా. అరే అంటున్నా సమోసాని పట్టుకొని ఎట్లా కనబడుతున్నా నీకు? బాబు అని పిలవాలి. సమోసా బాబు. సమోసా అని పిలవాలి, అర్థమైందా? ఎంత అండి సమోసా? 20 రూపాయలు ఒకటి. 20 రూపాయలతో ఏం బతుకుతారండి మీరు? ఇదిగోండి 1000 రూపాయలు తీసుకోండి. ఎట్లా కనబడుతున్నారా నీకు? ఎట్లా 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 కనబడుతున్నా నీకు? అడుక్కునేట్టు కనబడుతున్నానా? పైసలు ఉన్నాయారా నీ దగ్గర? 1000 రూపాయలు తప్ప ఏం లేనట్టున్నాయి. ఉన్నాయండి. మీరు సప్పుడే కూర్చొని తినండి అంతే. ఈ సమోసాలు ముంగట ఇజ్జత్ పోయింది. ఫోన్ వస్తుంది. ప్రదీప్ అన్న. హలో హలో. ప్రదీప్ అన్న షూటింగ్ లోనా? ఎందుకు నా కోసం బైక్ కొన్నా? ఈగల పడుతురా. ఎంత పని చేసివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేసివిరో యములోడ రాజన్న. నీకు ప్రదీప్ తెలుసా? ప్రదీప్ తెలియడం ఏందంటే ఒక్కడు ప్రదీప్ తెలుసు. ప్రదీప్ తోటి ఫోటో దిగినా. ప్రదీప్ మా అన్న నా ఇంటి పక్కన ఉంటాడు. రోజు వాళ్ళ ఇంటికి పోతా అంటే ఎవరు నమ్ముతాడు అనుకుంటున్నావు? ఎంత మంది పోర్లే నాగం చేస్తారు. అట్లా చెప్పుకున్నా ఏమనుకుంటున్నావు బిడ్డ? ఇంకోసారి ప్రదీప్ పేరు తీసిన అనుకో బట్ట కూడా తీసి కొడతా. ఓ నో. సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు చాలా బాగా చేశారు. క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్.